దేశంలో 158 మెడికల్ కాలేజీలు ఇచ్చిన కేంద్రం తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపిందని, ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయి 2 ఎంపీలు బండి సంజయ్, అరవింద్ గెలవడం మన దురదృష్టమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన జెడ్పీ చైర్పర్సన్ దా వసంత సురేష్ తో కలిసి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. బండి సంజయ్, అరవింద్ చేయలేని పని ముఖ్యమంత్రి చేశారని, ఆయన పుణ్యం వల్లే జగిత్యాలకు మెడికల్ కళాశాల దక్కిందని, మెడికల్ కళాశాల ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం నిర్ణయం జరుగుతుందని, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పినట్లు 50 ఎకరాలు ఉండాల్సిందేదన్నది సరికాదని, సిద్దిపేటలో 20 ఎకరాల్లోనే పెట్టినారని గుర్తు చేశారు. జగిత్యాల పట్టణానికి బస్టాండ్ కు నడిచిపోయి రావడానికి అనుకూలంగా ఉండు చోటు కాబట్టే దరూర్ను మెడికల్ కళాశాల నిర్మాణం కోసం ఎంచుకున్నామని, చలిగల్లో పండ్ల మార్కెట్ కడతామని, అక్కడ గోదాముల నిర్మాణం జరుగుతుందని, గోదాములు ఉన్న చోట లక్క పురుగులు వంటివి ఉంటాయని, హాస్పిటల్ నిర్మాణం సరికాదని, మెడికల్ కళాశాల వచ్చినందుకు అందరూ సంతోషపడుతున్నారని, కానీ జీవన్ రెడ్డి పదే పదే ఉత్తరాలు రాస్తున్నారని, దరూర్లో గాని చలిగల్లో గాని పెట్టారని ముందు కోరింది జీవన్ రెడ్డే కానీ ఆయన ఇప్పుడు దరూర్లో మళ్లీ వద్దని ఉత్తరాలు రాస్తూ ప్రెస్ మీట్లు పెడుతున్నారని ఆయన అన్నారు. 1500 హాస్పిటల్ 2 మెడికల్ కాలేజీలు కూడా రావడం, అందులో దాదాపు 70-80% సీట్లు కూడా గవర్నమెంట్ కోటా నుంచి వచ్చిన వాళ్ళకే ఉంటుంది. 80% సీట్లు. అదేవిధంగా 400 పడకల ప్రభుత్వ ఆసుపత్రులు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతిమ మెడికల్ కాలేజీలో 700 పడకలు ఉంటే దాదాపు 500 పైన పడకలు ప్రభుత్వ డబ్బుతో నడుస్తున్నాయి. చెల్లిమెడలు కూడా అంతే, అంటే 1000 ప్లస్ 400 పడకల ప్రభుత్వ జిల్లా హాస్పిటల్, 1400 పడకలు ప్రజలకు ఫ్రీ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. 2 కాలేజీలు కలిపి 350 సీట్లు ఉంటే అందులో 250 సీట్లు ప్రభుత్వం తరఫున పోయిన వాళ్ళు ఇంకెక్కువనే ఉన్నాయి. నాకు ఈ మధ్యలో మన రేషియో తెలియదు. నాకు తెలిసైతే 80% ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ మన ఉమ్మడి జిల్లాలో అత్యంత పురాతనమైన మున్సిపాలిటీ, పట్టణము, ఎప్పుడో జిల్లా కావాల్సిన ప్రాంతం, భౌగోళికంగా కూడా జగిత్యాల చుట్టే ఎటు 40-50 కిలోమీటర్లనే 12 నుంచి 15 లక్షల జనాభా, ఇటు నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు కనెక్టివిటీ రోడ్ల ద్వారా ఇంత గొప్ప ఉన్నది. కాబట్టి జగిత్యాలకు అవసరం అని చెప్పి 2018 కంటే ముందే 17లోనే కరీంనగర్లో కొంతమంది నాయకులు అవుతున్న సందర్భంలో నేను ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా అప్పుడు ప్రీతం నాయకులు కవిత గారి ద్వారా, మన ఎంపీ గారు వారి ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం, ముఖ్యమంత్రి గారు నేను పోటీ చేసిన ఎలక్షన్ సందర్భంలో జీవన్ రెడ్డి గారి మీద ఏదైతే పోటీ చేసి గెలిచిందో ఆ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు మన మోతే శివార్లో వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. జనరల్గా కాంటాక్ట్ చేసినప్పుడు అడుగుతారు ఇక్కడ ఏం అవసరాలు ఉన్నాయని చెప్పి. నేను 10 చెప్పలే, ఒకటి అడిగిన, సార్ మెడికల్ కాలేజ్ ఇస్తే చాలు సార్, మిగతా అన్నీ రొటీన్గా మీరు ఇస్తూనే ఉంటారు, ఇది మాకు అత్యవసరం అని అడిగినా మెడికల్ కాలేజ్ అప్లై చేస్తామని చెప్పి పక్కన చెప్పి చెప్పిన తర్వాత ఎలక్షన్ రావడం, కరోనా రావడం, కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెడతామని చెప్పి కొత్త మెడికల్ కాలేజ్ ఇస్తాం. మనం చాలా ఆశపడ్డాం. జగిత్యాల జిల్లాకు 2 ఎంపీలు వాళ్ళిద్దరు కూడా మన దురదృష్టం టీఆర్ఎస్ ఓడిపోయి బీజేపీలో గెలిచిండ్రు. కేంద్రంలో వచ్చింది బండి సంజయ్ గారు, అదేవిధంగా అరవింద్ గారు జగిత్యాల కోసం కొట్లాడి తీసుకొస్తారు కావచ్చు అని అనుకున్నాం. దేశంలో 158 మెడికల్ కాలేజీలు ఇచ్చారు, కానీ తెలంగాణకు మొండి చేయి చూపెట్టింది కేంద్ర ప్రభుత్వం. మరి అటువంటి సందర్భంలో మళ్ళీ ముఖ్యమంత్రి గారికి వచ్చినప్పుడు వారు నూతనంగా 7 కాలేజీలు ఇస్తే జగిత్యాల మెడికల్ కాలేజీ పడుతుంది. మరి మెడికల్ కాలేజ్ ఇస్తే అది ఎట్లా దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది అవన్నీ అంటే జీవన్ రెడ్డి గారు కూడా అన్ని తెలుసు కావచ్చు, ఎందుకంటే సీనియర్ నాయకులు వాళ్ళ కుటుంబంలో కూడా డాక్టర్లు ఉన్నారు, తెలుసు కావచ్చు. కానీ నాకు కొంచెం ఎక్కువ తెలుస్తుంది, ఎందుకంటే ఒక డాక్టర్గానే కాకుండా నేను ప్రైవేట్ కాలేజీలో చదివినప్పుడు అది ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయిన కాలేజ్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్, ఇవాళ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏదైతే ఆంధ్ర ఉందో నా బ్యాచ్తో షురు. సో హాస్పిటల్ ఎట్లుంటుంది, కాలేజ్ ఎట్లుంటుంది, మొదట్లో మెడికల్ కౌన్సిల్ ఇన్స్పెక్షన్ ఎట్లా వస్తుంది, అది నాకు 1981లో తెలుసు. ఆ తర్వాత ప్రతిమ కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు ఆ మేనేజ్మెంట్కు నాకున్న అనుబంధంతో రెగ్యులర్గా నన్ను పిలవడం జరిగింది. చాలాసార్లు ప్రతి ఇన్స్పెక్షన్ కూడా నేను వెళ్ళలేదు. అదేవిధంగా చలిమేడ మెడికల్ కాలేజ్
అంత అలక కాదు నడపడం. దాన్ని ఎవరైతే పెట్టినో మధ్యలో వదిలేసిపోయారు. ఆ తర్వాతనే ఆనందరావు గారు వారి కుటుంబ సభ్యులు వాళ్ళ బంధుమిత్రులు కలిసి దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. కాబట్టి ఈ కొత్తది ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏ రకమైన సదుపాయాలు ఉండాలి ఉన్నాయని చెప్పి ఇది స్థానికంగా డెఫినెట్గా నేను వేరే ప్రజాప్రతినిధుల కంటే నాకు ఎక్కువ తెలుసు అని చెప్పి నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. కానీ ఏదేమైనా కానీ ఇది ఇక్కడ మనం కూర్చొని నిర్ణయం చేసేది కాదు. ఇది రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, వైస్ ఛాన్సలర్ వాళ్ళందరితో కమిటీ వేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ కూడా చాలా మారుతూ ఉంటాయి. దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుని చేస్తూ ఉంటారు. ఇప్పుడున్న గైడ్లైన్స్ ప్రకారం జీవన్ రెడ్డి గారు మెన్షన్ చేసినట్టు 50 ఎకరాలు అవసరం లేదు. సిద్దిపేట 20 ఎకరాలనే పెట్టారు. ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి రకరకాల గైడ్లైన్స్. ఇప్పుడు 20 ఎకరాలు మాత్రమే సరిపోతుంది. కాబట్టి మరి జగిత్యాల పట్టణానికి బస్ స్టాండ్కు ఇట్లా నడిచిపోయే దూరంలో నేను తల్లి పిల్లల దవాఖాన ఏర్పాటు చేసి 10.5 ఎకరాలు దానికోసం ఇచ్చాను. అదేవిధంగా ఏ దవాఖాన నడవాలన్నా డాక్టర్లు ఎంతలో సిస్టర్ అమలంతా. మనం ఏ ప్రైవేట్ దవాఖాన ఒక డాక్టర్ ఉంటాం, 10 మంది సిస్టర్లు ఉంటారు, లేదా కంపౌండర్లు ఉంటారు. మరి ఆ కాలేజీ ఇలా నర్సింగ్ కాలేజ్ దరూర్ క్యాంపులో ఉంది, మంచి రోడ్. ఇటు తల్లి పిల్లల హాస్పిటల్ ఉన్నది, ఇటు నర్సింగ్ కాలేజ్ ఉంది. 350 పడకలు అర్జెంటుగా అవసరం ఉంటుంది మనం చేయాలంటే. మరి 300 పడకల హాస్పిటల్ ఇప్పటికిప్పుడు నిర్మాణం. చలిగలు కూడా మనకు జగిత్యాల నియోజకవర్గమే. నాకు మంచి భారీ మెజారిటీ ఇచ్చిన విలేజ్, నాకు ఊరి కింద ఊరే. కానీ బస్ స్టాండ్ నుండి చూస్తే సరిగ్గా 5.5 కిలోమీటర్లు వస్తుంది వాళ్ళంతా. ఎందుకంటే మార్కెట్ పక్కకే పెట్టరాదు. ఇంకా గోదాములు అవన్నీ మళ్ళా మార్కెట్ కడుతున్నాం మనకు తెలుసు. ఇంకా 10 ఎకరాలకు ఇచ్చినాం. దాన్ని వదిలేసి ఆ చివరికి పోవాలి. గోదాముల కాడ లక్కపూర్లు అవన్నీ బాగా వాడతాయి. కాబట్టి ఆసుపత్రులు ఒకటి ఇక్కడ మౌలిక వసతులు ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. డయాగ్నోస్టిక్ సెంటర్, వైరాలజీ, మదర్ అండ్ చైల్డ్ కంప్లీట్ అయి ఉంది. నర్సింగ్ కాలేజ్ ఉంది. అదనంగా 100 కావాలంటే మనకు కొత్త బస్ స్టాండ్ కూడా దగ్గర ఉంది పెట్టుకోవాలి. వైద్య విద్యార్థులకు కూడా సిస్టర్ అందరికి కూడా చాలా అనుకూలంగా ఉంది. అయితే ఏదేమైనా దీని సెలక్షన్ ప్రాసెస్లో జగిత్యాలకు వచ్చిందని సంతోషపడ్డా తప్ప ఎన్నోటి ఇన్వాల్వ్ కాలేదు. కానీ జీవన్ రెడ్డి గారే 10 ఉత్తరాలు రాయడం అని చూసాం. అనౌన్స్ కాగానే ఉత్తరం రాసేసాను, చలిగల కానీ ఇక్కడ కానీ పెట్టండి అని చెప్పి. వారే దరూర్ క్యాంపు కానీ చలిగల కానీ అని చెప్పి వారే మొదటి ఉత్తరం ఉన్నది దరూర్ క్యాంప్ అని వారే పెట్టారు. ఇప్పుడు అక్కడ ఎంపీటీసీ ఎలక్షన్ అని చెప్పి రాజకీయ లబ్ధి కోసం ప్యూర్లీ ప్రస్తుతం తాత్కాలిక లబ్ధి ఒక ఎంపీటీసీ కోసం చలిగాలని చెప్పి మళ్ళీ కొత్త నాటకం మొదలుపెట్టాడు. అరే అట్లా కదా ఇట్లా అంటే పోనీ దీన్ని ఎందుకు రచ్చ చేయాలని చెప్పి మా చైర్మన్ గారితో దగ్గర ఉంటుందంటే మళ్ళా కౌన్సిలర్లతో చెప్పిస్తారు. ఆ కౌన్సిలర్ని అడుగుతున్న వాళ్ళ వాడకట్లల్లో పోయి ఒకసారి చెప్పి మనం దరూర్ క్యాంప్ వద్దని చెప్పి ప్రజాభిప్రాయ సేకరణ చేసుకోమని ఆ కాంగ్రెస్ నాయకులు పెట్టింది కదా, వాళ్ళనే ప్రజాభిప్రాయ సేకరణ చేయమని. అనవసరంగా జగిత్యాల ప్రజలకు, చలిగల ప్రజలకు, ఆ చుట్టుపక్కల 2-3 గ్రామాల ప్రజలను రెచ్చగొట్టడం, ఇవన్నీ పత్రికా ప్రకటనలు చేసి ఈ వచ్చే కాలేజీలు ఇంకా కొన్ని రోజులు ఆపాలని చెప్పి ఆలోచన ఉంది కావచ్చు. వాళ్ళకి ఎందుకంటే మాకు పేరు వస్తుందని చెప్పి ఎందుకంటే మొన్న అంటున్నారు లేట్ అయినా పర్వాలేదు కానీ మంచిగా అది ఆలోచించి చేయాలి. బాగా ఆలోచించేప్పటికీ జేఎన్టీ తీసుకపోయి జంగల్ వారిస్తారు. జేఎన్టీ ఆ జంగల్ నాక్ సెంటర్ తీసుకపోయి నరసింగాపూర్ కుట్టారు, జేఎన్టీ కొండగట్టుకుంటారు. నాక్ సెంటర్ రోజు పిల్లగాళ్ళు ఎవరు పోతారా? నాక్ సెంటర్ ప్లంబర్ అంటే పైపులు ఫిట్ చేసేవాడు, కరెంట్ పని నేర్చుకునేటోడు, టీవీ రిపేర్ చేసేవాడు, ఏసీ రిపేర్ చేసేవాడు కాలేదు. దాన్ని తీసుకుపోయి నరసింగాపూర్ గుట్టలైతే జగిత్యాల 1,00,000 జనాభా పిల్లలు చుట్టుపక్కల గ్రామాలు వాళ్ళు ఎట్లా పోవాలంటే గుట్టలకు బస్ ఎక్కి బస్ దిగి నడిచిపోవాలా? నేను మామూలు దూరం ఉందా? ఓ తొవ్వు ఉందా దానికి? నువ్వు తీసుకుపోయి జీవన్ రెడ్డి గారు ఆ గుట్టలలో, జేఎన్టీ ఈ గుట్టలలో ఇప్పుడు తీసుకొచ్చి అత్యవసరంగా అవసరం ఉండేది వైద్య సదుపాయం. అది ఎక్కడ ఉండాలి? ఎవరైనా కోరుకుంటారు బస్ స్టాండ్ ఎక్కడ ఉండాలి? భూమి మీద ఉండడానికి అంతే. నిజామాబాద్లో వారి సహచర మంత్రి సుదర్శన్ రెడ్డి గారు ఎడబెట్టించారండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బిల్డింగ్ అంతా తీసుకునేసి బస్ స్టాండ్లోనే పెట్టించారు. ఇక కొత్తగా ఏదో ఇక్కడ రద్దీ అని చెప్తున్నారు, ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్తున్నారు.
వాళ్ళ అంచడు కూడా ఒక విద్యావంతుడు నాకు వచ్చి ట్రాఫిక్ ఉంటుంది కదనే అన్నాడు. ఏం ట్రాఫిక్ ఉంటుందండి? ఒకటి జాతీయ రహదారి, రెండోది 500 కోట్లతో కడుతున్నాం. ఆ కెనాల్ మూసేమా? అక్కడ రోడ్డు ఉన్నది, అటు ఉత్తరానికి రోడ్డు ఉంది, అటు పడవనికి రోడ్డు ఉంది. దక్షిణానికి అయితే మనదైనా డిపో ఉన్నాం, గోదావరి ఎంత పెద్ద రోడ్డు పెట్టుకోవచ్చు. 4 దిక్కుల రోడ్డు ఉంటుంది. ఇప్పుడు ఏదైతే 29 ఎకరాలు ఉందో 27 ఎకరాలు ఆల్రెడీ ఐడెంటిఫై చేసేసారు. మిగతాది కెనాలు అటు రోడ్డు అని కలుపుకుంటే 29 ఎకరాలు. 4 దిక్కుల రోడ్డు ఉండే ప్రాంతం అంత అరకే ఎక్కడ కూడా దొరకదు. 4 దిక్కుల అది కూడా 29 ఎకరాలు. మనకి 20 ఎకరాలు అవసరం. ఇవన్నీ అంతే ఇంత బాగున్నది. కాబట్టి జీవన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా కోరుతున్న వారి అనుచరులను కూడా అనవసరంగా రాజకీయాలకు తాగేయద్దు. ఈ సందర్భంలో ఒక విషయాన్ని కూడా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. మేము నాయకులందరూ కూడా, చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, మా పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్స్ ఉన్నారు. మీడియా ద్వారా తెలియజేస్తున్నా, శుభవార్త ఇస్తున్నా. 3 నెలల్లో 300 పడకల ఆసుపత్రి కట్టబోతున్నాం. తల్లి పిల్లల ఆసుపత్రి పైన 3 నెలల్లోనే ఆల్రెడీ టెండర్లు పిలిచారు. 10th లాస్ట్ డేట్. అటువంటి ఏజెన్సీని రమ్మని చెప్పాను. ఏదో తోటోడాలి నేను కూడా కడతాను కాదు, అత్యంత వేగంగా 3 నెలల్లోనే 300 పడకల ఆసుపత్రి అయ్యే విధంగా తల్లి పిల్లల ఆసుపత్రి, దాంతోపాటుగా కాంపౌండ్ అవన్నీ వేయడానికి కూడా, అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ కూడా కొంత అసంపూర్తి ఉంది, అది కూడా చేయడానికి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. 3 నెలలలో ధరూర్ క్యాంప్లో తల్లి పిల్లల హాస్పిటల్ పైన 300 పడకల ఆసుపత్రి రాబోతున్నదని చెప్పి మీడియా ద్వారా జైత్యాల ప్రజలకు శుభార్త తెలియజేయబోతుంది.